హాయ్ అండి. ఇడ్లీ పిండితోటి రెగ్యులర్‌గా ఇడ్లీ కాకుండా ఈ విధంగా ఒకసారి బన్ దోసలు ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటాయన్నమాట. తక్కువ గుడ్లున్నప్పుడు ఎక్కువగా క్వాంటిటీ చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా డిఫరెంట్‌గా కూడా ఉంటదన్నమాట ఇడ్లీ పిండితోటి ఇలా బన్ దోసలు. దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇలా రెడ్ చట్నీ, టమాటా రెడ్ చట్నీ చేసుకోండి. చాలా సూపర్‌గా ఉంటుందన్నమాట. దీనికి కాంబినేషన్ అయితే రెగ్యులర్‌గా చేసే చట్నీ కన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్‌గా చేసే ఇడ్లీ కన్నా ఈ విధంగా చేసుకుంటే బన్ ఇడ్లీలు సూపర్‌గా ఉంటాయన్నమాట. ఇంతవరకు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్‌గా ఉండే ఇడ్లీ పిండి అయినా పర్లేదు, దోస పిండి అయినా పర్లేదు అనమాట. ఇలా 2 గంటలు తీసుకుంటున్నాను పిండిని. ఆల్రెడీ ఫర్మెంట్ అయిందనమాట. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, ఒక చిటికెడు సోడా ఉప్పుని యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని వేసుకొని దోస పిండి కన్నా ఇంకొంచెం థిక్గా ఉండాలన్నమాట. కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోండి. పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ, లేదా మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టు 1 లేదా 2ని యాడ్ చేసుకోండి. ఈ పిండికి 2 గంటల పిండికి 2 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 ఎగ్స్ని బీట్ చేసి వేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఆ ఎల్లో వైట్ ఎక్కడ కూడా కనబడకుండా బాగా పిండిలో కలిసేంత వరకు బాగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బీట్ చేసుకుంటూ కలిపామంటే బాగా కలిసిపోతుంది అనమాట. మీకు డౌట్ రావచ్చు, నీసు వాసన వస్తుందేమో, అస్సలు రాదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ఫ్లఫీగా కూడా వస్తాయి అన్నమాట. బన్ దోసలు వేసుకోవడానికి ఇక్కడ పోపు గెరిటె ఉంటుంది కదా, చిన్నది పోపు గెంటి, దాని అయితే తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని అందులో వేసుకోండి. ఒక గెంటి ఫుల్గా వేసుకొని దానిపై నుంచి లైట్గా ఆయిల్ కావాలనుకుంటే వేసుకోండి, లేదా సన్నగా తురిమిన క్యారెట్, కొత్తిమీరని వేసుకొని డెకరేషన్గా చాలా బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా తినడానికి కొంచెం కలర్ఫుల్గా ఇష్టంగా తింటారు. సన్నగా తురిమిన క్యారెట్, కొత్తిమీర వేసుకొని పైన మూత పెట్టి 1 నిమిషం కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం మూత పెట్టి 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవాలి. స్టవ్ని హైలో పెట్టకుండా మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బన్ దోసలు కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇదే విధంగా అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతాయి. మార్నింగ్ టైంలో అయితే హడావిడి లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. రెగ్యులర్గా ఇడ్లీ పిండితోటి ఇడ్లీ దోశలు కాకుండా ఈ విధంగా ఒకసారి బన్ దోశలు డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా సింపుల్గా హడావిడి లేకుండా మార్నింగ్ టైంలో చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీని కాంబినేషను టమాటా రెడ్ చట్నీ, అది కూడా చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది దీనికి కాంబినేషను. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనకి నచ్చితే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చి 2 వేసుకుంటే బాగుంటుంది. మన కారానికి తగ్గట్టు ఒక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక సన్నగా కట్ చేసుకుని 2 ఉల్లిపాయలు, ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఇంచు దాకా అల్లం వేసుకొని ఒక 3 లేదా 4 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పులుపుకి తగ్గట్టు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా లేదా కొంచెం తగ్గించి చింతపండుని యాడ్ చేసుకోండి. ఇవి టమాటాలు కొంచెం మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. కొంచెం ఇందులోనే ఒక పిడికెడంతా కొత్తిమీరని యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇవంతా కూడా టమాటాలు మగ్గేంత వరకు మగ్గనించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. పోపు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా అలాగే కూడా తినేయచ్చు. పోపు వేయకపోయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా చట్నీ ఒకసారి ట్రై చేయండి. ఇలా చట్నీ వచ్చి టిఫిన్లకే కాదు రైస్లకు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే. బన్ దోశలు అయితే సూపర్గా వచ్చాయన్నమాట. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా రెడ్ చట్నీ కూడా చేసుకోండి. టమాటా చట్నీ చాలా బాగుంటుంది. 2 కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, ఒక చిన్న లైక్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలా డిఫరెంట్ రెసిపీస్ అనమాట, చాలా బాగుంటుంది. చూడండి బన్నులాగా సూపర్గా వచ్చాయన్నమాట. సాఫ్ట్గా మనం ఇడ్లీలైనా కూడా ఒక్కొక్కసారి గట్టిగా వస్తూ ఉంటాయి కదా, ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు చేసినా ఒకేలాగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఫ్లఫీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఎగ్స్ వేసాం కాబట్టి నీసు వాసన వస్తుంది అనుకోవచ్చు, అస్సలు రాదండి. అసలు ఎగ్ వేసిందే తెలియదు అనమాట, అంత బాగుంటాయి సాఫ్ట్గా. ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి.